నేను వంశీ, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్ పాత బస్తీలోని సక్సెస్ స్కూల్లో మతపరమైన బోధనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థులతో ఇతర మతాలకు చెందిన పుస్తకాలను చదివిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక స్కూల్కు సంబంధించిన డైరీలోనే ఏకంగా హోంవర్క్ ఇస్తున్నట్లుగా కూడా ఆ మతానికి సంబంధించిన కొన్ని అంశాలు ఆ డైరీలో రాయటం జరిగింది. అది తల్లిదండ్రులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. తల్లిదండ్రులతో పాటు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ అంశంపై ఒక రకంగా ఆందోళనను ఉధృతం చేశారు. స్కూల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి మతబోధనలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగి ఉంటుందని స్కూల్ యాజమాన్యం చెప్తోంది. ఇక విషయం తెలిసిన వెంటనే సంబంధిత టీచర్ను కూడా సస్పెండ్ చేసినట్లయితే ఆ స్కూల్ యాజమాన్యం చెప్తోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులు, పోలీసులు స్కూల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు మతపరమైన బోధనలు చేస్తున్నారన్నది ప్రచారమా, లేక భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కావని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? మతబోధనలు చేస్తున్న టీచర్పై చర్యలు ఏ విధంగా తీసుకున్నారు అనే అంశాలపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు ఈ అంశానికి సంబంధించి. అసలు తల్లిదండ్రులు ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే, పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయింది. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయిందంటే మాకు ఫస్ట్ టైం చేసింది, వచ్చి చూసాను. దాని పరిష్కారం ఏముందంటే టీచర్ని టర్మినేట్ చేశారు మా వాళ్ళు. చూసి మళ్ళా పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళారు. ఆ లెటర్ కూడా మీకు ఇచ్చాము. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే ఏ విభేదాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఎటువంటి చేయరు, ఎప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఎటువంటి తప్పుడు ప్రచారాలు చాలామంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడెక్కడ చాలా అయిపోయింది, కాంపిటీషన్లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. రైట్. ఇక మొత్తంగా స్కూల్లో మతపరమైన బోధనలకు సంబంధించి అదొక హోంవర్క్ల డైరీలో మెన్షన్ చేయడానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నామని చెప్తుంది. కానీ విద్యార్థులపై ఈ అంశాలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి? అసలు స్కూల్స్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు ఎందుకు ఇటువంటి మత బోధనలకు సంబంధించిన అంశాలను తెరపైకి తెస్తున్నారు? పిల్లలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పసిహృదయాలు ఓ రకంగా, అందులోనూ టీచర్లు చెప్పే ప్రతి మాటను కూడా ఆసక్తిగా గమనించే వయసు వారిది. ఇటువంటి పసి వయసు ఉన్న విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఎందుకు ఇటువంటి మతాల వైపు అడుగులు వేయించుతున్నారనే అంశం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. ఓవైపు హిందూ సంఘాలు ఈ అంశంపై బగ్గుమంటున్నాయి. సక్సెస్ స్కూల్ యాజమాన్యం మేము ఈ అంశంపై విచారణ జరుపుతాం, ఇప్పటికే స్కూల్ నుంచి ఆ టీచర్ను తొలగించామని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ మరలా ఇటువంటి అంశాలు ఇప్పుడు డైరీలో రాశారు కాబట్టి ఈ అంశం బయటకు వచ్చింది. లేదు పర్సనల్గా మాట్లాడటం కానీ, ఆ పిల్లలను వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకొని గైడ్ చేసే సమయంలో కానీ ఇటువంటివి నేర్పిస్తే పరిస్థితి ఏంటనేది కూడా తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా కొలీగ్ పవన్ ఉన్నారు. పవన్, రకరకాల అంశాలు ఈ అంశం చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. సో సక్సెస్ స్కూల్ యాజమాన్యం ఒక వివరణ ఇస్తున్నప్పటికీ డైరీలో మెన్షన్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఒకసారి కాదు, ఇందాక ఆ విద్యార్థి తల్లి మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. ఇంతకుముందు రాశారు, స్ట్రైక్ చేశారు, ఇప్పుడు రాసి పంపించారు. ఈ అంశంపై ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదని కూడా చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు?
గతంలో కూడా బీహార్లో జరిగింది సేమ్ ఇదే అంశం. స్కూల్లో విద్యార్థులకు కల్మా బోధిస్తున్నారు. చాలా మంది కల్మా అంటే తెలియదు. కల్మా అంటే ఆ ఖురాన్కి సంబంధించిన కొన్ని సూక్తులు దాంట్లో రాయడం, బలవంతంగా ఒకరికి నేర్పించడాన్ని కల్మా అనే విధంగా మనం భావించవచ్చు. అయితే కల్మా విషయంలో చాలా రకాల వివాదాలు కూడా తెరపైకి వచ్చినాయి. బీజేపీ వాళ్ళు కావచ్చు, హిందూ సంఘాలు గతం నుంచి ఆరోపిస్తూ వస్తున్నాయి. ఎక్కడైతే ఓల్డ్ సిటీలో కావచ్చు, లేకపోతే ఉర్దూ మీడియంలో కొంతమంది హిందువులు చదువుకున్న వాళ్లకు బలవంతంగా కల్మా నేర్పిస్తున్న అంశాలపై చాలా మంది హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పదే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. సో ఈ అంశం గతంలో బీహార్లో జరిగింది. అక్కడ నుంచి మొదలైన ఈ అంశం ప్రస్తుతం హైదరాబాద్కు చేరడం జరిగింది. మనం గత 2 సంవత్సరాల కిందట బెంగళూరులో హిజాబ్ విషయంలో కూడా సేమ్ ఇదే వివాదం తెరపైకి వచ్చింది. మతాలు అటు విద్యా సంస్థల్లోకి ఎందుకు వస్తున్నాయనే అంశం కూడా కొంత క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే హిజాబ్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు విద్యార్థినులు మతాలకు సంబంధించిన కండువాలు కానీ లేకపోతే హిజాబ్ ధరించి రావద్దు అనే అంశం విషయంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారిన విషయం మన అందరికి తెలిసింది. సో అక్కడ నుంచి రకరకాల అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. దానికి సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ కూడా ఒక చర్య కూడా తీసుకోవడం జరిగింది. అటు విద్యా సంస్థలలో ఎక్కడ కూడా మతానికి సంబంధించిన బోధనలు కావచ్చు, మతానికి సంబంధించిన వివిధ విషయాలు అక్కడ జరగకూడదని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే సైదాబాద్లో జరిగిన ఘటన మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో నిన్న కల్మాకు సంబంధించిన ఆ సూక్తులు ఎవరైతే స్కూల్ పిల్లారి డైరీ అంటే తను 7వ తరగతి చదువుతున్న ఆ 7వ తరగతి బాలులు ఆ డైరీలో తను కల్మా సూక్తులు రాయడం, తల్లిదండ్రులు దాన్ని గమనించడం, పిల్లాడు ఎందుకు సరిగ్గా హోంవర్క్ చేయట్లేడు. ఇక్కడ పవన్ మీరు చెప్తున్నట్టుగా డైరీ అందరికీ రాస్తారు, ప్రతి విద్యార్థికి డైరీ ఉంటుంది. కానీ ఈ ఒక్క బాలుడి డైరీయే తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఆ క్లాస్కి సంబంధించి కానీ ఆ స్కూల్కి సంబంధించి కానీ ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయలేదు. మా పిల్లలకు కూడా ఇటువంటి అంశాలు డైరీలో మెన్షన్ చేశారని రాయలేదు. సో ఏంటి ఒక్క బాలుడిని ఎందుకు టార్గెట్ చేశారనుకోసం? అంటే ముఖ్యంగా ఒక్క బాలుడు అని కాదు, అక్కడ సైదాబాద్ స్కూల్ అనేది ఓల్డ్ సిటీలో ఉంది. ఆ ఓల్డ్ సిటీలో విద్యార్థులంతా ఎక్కువ శాతం ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. సో పొద్దున ప్రిన్సిపాల్ కూడా మాట్లాడుతూ ఈ సక్సెస్ స్కూల్లో ఎక్కువ శాతం ఉర్దూ మీడియం ఆర్ ముస్లిం వ్యక్తులు చదివే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఎక్కువ శాతం వీళ్ళున్న హిందువులు తక్కువ శాతం ఉన్నారు. ఆ విధంగా మేము కొంతమందికి తను రాసుండొచ్చు. మేబీ మా స్కూల్ ఎజెండా మాత్రం అది కాదు మతాలను బోధించడం, మా స్కూల్ ఎజెండా మాత్రం విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పడం అని చెప్పేసి ప్రిన్సిపాల్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఒకవైపు హిందూ సంఘాలు కానీ బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళు గతంలో ఆరోపణలు చేసినట్టు కావాలనే హిందువులను టార్గెట్ గా చేసి కల్మా నేర్పించడం జరుగుతుంది. కావాలనే హిందువులను టార్గెట్ గా చేసి రైట్ పవన్, మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మహేష్ నామాని గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బాలస్వామి గారు, విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య ప్రముఖ్ మనతో పాటు ఉన్నారు. సో గెస్ట్లు ఇద్దరికి కూడా నమస్కారం అండి. సార్ నమస్కారం. సో ఏంటి సార్, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒక విద్యార్థి డైరీలో మెన్షన్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలో కూడా మెన్షన్ చేశారు. సో చదవాలి అంటే అసలు ఖచ్చితంగా అక్కడ డైరీకి సంబంధించి ఆ రోజు క్లాస్లో ఏం జరిగింది, హోంవర్క్ ఏంటి అనేది ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ అంశం కాదు, ఇంతకుముందు కూడా రాశారు, స్ట్రైక్ చేశారు, మరలా ఇప్పుడు ఈ అంశాన్ని చూశానని చెప్పి ఆ బాలుడి తల్లి చెప్తున్న పరిస్థితి. మహేష్ నామన్ గారు, ఏం జరుగుతుంది అనుకోవచ్చు స్కూల్స్లో? సార్ మీకు ప్యానలిస్టులకు ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. అయితే ఈ రోజు ఉదయం నుంచి చాలా బాధాకరమైన సంఘటన. ఇది జరగాల్సింది కాదు, ఇది చేయాల్సింది కాదు. ఎందుకంటే పిల్లల యొక్క పిల్లలను స్కూల్లో విద్య మాత్రమే అందించాలి తప్ప ఇలా మతపరమైనటువంటి విషయాలు చేసి ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కు దారి తీయడాన్ని బీజేపీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ భద్రత పైన స్పెషల్ ఫోకస్ పెడుతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో యావత్ హిందూ సమాజం, తెలంగాణ హిందూ సమాజం చాలా ఆగ్రహానికి వ్యక్తమవుతుంది. గతంలో కాశ్మీర్ లాంటి ప్లేస్లలో ఇట్లాంటివి జరిగేది. ఏది కల్మా చదవాలి లేదంటే మిమ్మల్ని గాల్ చేస్తామనేది. ఈ రోజు కాశ్మీర్ లో బంద్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ అధికారం ఉందో అక్కడక్కడ జరుగుతా ఉన్నది. తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 146 గుళ్ళ పైన దాడులు జరిగినాయి. దాడులు చేసిన వాళ్ళు ఎవరు అంటే మెంటల్ గాళ్ళు, పాగల్ గాళ్ళు అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్ పంపించేసి మహేష్ నామన్ గారు విద్యార్థుల విషయం కాబట్టి, విద్యార్థుల విషయం స్కూల్స్ కి సంబంధించిన అంశం కాబట్టి కాసేపు మనం రాజకీయాలను పక్కన పెడితే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ బంగారు బాటలు వేయాల్సి ఉంటుంది. స్కూల్కి ఒక కరికులం అనేది ఉంటుంది. సో జాతీయ విద్యా విధానాన్ని కూడా మనం తీసుకొస్తున్న ఈ తరుణంలో ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో అసలు అంటే స్కూల్ అనేది, స్కూల్లో అన్ని మతాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు. కానీ పాఠశాలని అందరూ కూడా ఒక దైవాలయంగానే చూస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలు తెరపైకి వస్తున్న తరుణంలో ప్రభుత్వాలు అసలు ఆ స్కూల్స్కి సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలంటారు? ప్రభుత్వాల విధి విధానాలు ఎలా ఉండాలంటారు?
సార్ నేను స్టూడెంట్ బిఫోర్ బీజేపీ ఐఎమ్ స్టూడెంట్ యాక్టివిస్ట్. ఐ వాజ్ స్టూడెంట్ యాక్టివిస్ట్ ఇన్ ఏబీవీపీ. సో నేను ఏమంటా సార్, ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సర్వీస్ సెక్టారు సెక్యులరిజం ను మేడం బోధించాలి, సెక్యులర్ గా ఉండాలని బోధించాలి. కానీ అక్కడ కన్వర్షన్స్ జరగడం చాలా బాధాకరం. ఎస్పెషల్లీ మానిటరింగ్ సిస్టమ్ అంటే తెలంగాణలో ఫెయిల్ అయింది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, గతంలో డిఓలు రెగ్యులర్ విజిట్ చేసేది, డిఓలు ఆర్ఐలు వీళ్ళెవరు కూడా పోని కారణంగా స్కూల్స్ లలో ఎస్పెషల్లీ పర్మిషన్ లేకుండా కూడా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న స్కూల్స్ లలో దీన్ని ఎవరు పట్టించుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే ఒక పోకడ, ఒక ధోరణి కల్పిస్తుందని మనం అనుకోవచ్చు. గతంలో మనం చూసినాం సార్, ఇక్కడ మొయినాబాద్ లో ఒక స్కూల్ లోపల అయ్యప్ప మాల వేసుకుని ఒక విద్యార్థి స్కూల్ పోతే ఆ పిల్లోని ఇమ్మటే ఆ స్కూల్ వ్యాన్ ఎక్కించి ఇంటికి పంపించి నువ్వు స్కూల్ యూనిఫామ్ లో రావాలని చెప్పి ఆ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ వార్నింగ్ ఇచ్చారు కదా. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదని అంటున్నా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఇమీడియట్ యాక్షన్ తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయించే విధంగా మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటాం సార్. ఈరోజు అర్షియా పర్వీన్ అనే ఒక టీచర్ ఒక్కరికే జరిగిందా, మిగతా అందరు జరిగిందా? బాలగారు, ఇది కేవలం ఈ తప్పు టీచర్ కి ఆపాదిస్తారు, లేకపోతే దీని వెనుక కావాలని స్కూల్ ఎజెండా ఉందంటారా? ఒక విద్యార్థికి కల్మా నేర్పించడం దాన్ని. సార్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్. నమస్తే అండి అందరికి. సార్ బాలగారు ముఖ్యంగా వినిపిస్తుందండి? ప్లీజ్ కంటిన్యూ సార్. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మత మార్పిడి ఎజెండా కొనసాగుతున్నది. అందులో ఒక సైదాబాద్ మాత్రం బయటపడ్డది ఈరోజు. మొన్న చూసినాము, గత నెల 30వ తేదీన ఆర్మూర్ జిల్లా మొత్తం కూడా ఆర్మూర్ హెడ్ క్వార్టర్ దద్దరిల్లిపోయింది. అక్కడ ప్రైవేట్ పాఠశాలలో, కాన్వెంట్లలో ఉర్దూ నేర్చుకోవడము, కల్మా చదవడము తప్పనిసరి అని చెప్పేసి ఎక్కడెక్కడైతే ఒక్కొక్క స్టూడెంట్ను, బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకొని మెల్లమెల్లగా ఈ యొక్క మత మార్పిడి మాఫియా ఏదైతే ఉన్నదో ఒక పథకం ప్రకారం కొనసాగుతున్నది. అది విద్యాలయాలను కేంద్రంగా చేసుకొని బాల్యం నుంచే ఈ విధమైనటువంటి విషం నూరిపోయాలి అనేటటువంటి ఈ జిహాదీ శక్తులు టార్గెట్ గా చేసుకొని పాఠశాల విద్యార్థులను, వారి స్నేహితులను, వారి తల్లిదండ్రులను, పరిసర ప్రాంతాలను, కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ప్రభావితం చేస్తూ హిందూ భక్తులను, హిందువుల యొక్క దేవీ దేవతలను దూషించినటువంటి క్రమము. అదేవిధంగా ఈ యొక్క ముస్లింలు కల్మా చదవాలి, నమాజ్ చదవాలి, ఖురాన్ చదవాలి, ఈ విధమైనటువంటి ఒక్కొక్కటి ఇస్లాం ఏ విధంగా ఉంటుందని చెప్పడం అనేది పథకం ప్రకారం కొనసాగుతున్నది. తీవ్రంగా ఖండిస్తున్నది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ విషయం తీసుకుంటే ఇక్కడ టీచరే కావాలని చేసిందా, లేకపోతే దీని వెనుక స్కూల్ మేనేజ్మెంట్ ఏమన్నా ఉందా అనుకుంటున్నా మీరు? టీచరు పేరుకు మాత్రం పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి, కానీ దాని వెనకాల లోతైనటువంటి శక్తులు పనిచేస్తా ఉన్నాయి. ఇది నాట్ ఓన్లీ సైదాబాద్, చెప్పినాం కదా, అదే సైదాబాద్, అదే ఓల్డ్ సిటీలో ఎక్కడైతే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు పనిచేస్తా ఉన్నాయో వాళ్లకు నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక సమయము, ప్రత్యేక గదులు కేటాయిస్తూ మధ్యాహ్నం 1 గంట లేకపోతే శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు మొత్తము వాళ్లకు సమయం కేటాయించడము, తరగతులు మొత్తం బంద్ చేయడము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రెయిన్బో అనేటటువంటి ఒక స్కూల్లో మొత్తానికి మధ్యాహ్నం అయిందంటే శుక్రవారం రోజు మొత్తం మేనేజ్మెంటే లైన్ గా తీసుకెళ్లి మసీదులలో నమాజ్ చదివించడం అనేది ఒక ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. అక్కడ రెయిన్ అంబాసిడర్ అని చెప్పినటువంటి ఆ యొక్క ఓల్డ్ సిటీ కాదు, బయటపడ్డది మాత్రమే ఒకటి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, మేనేజ్మెంట్ గారు ఏం చెప్పిందంటే, ఇక్కడ హిందువులు కేవలం 5-6 మాత్రమే ఉన్నారు కాబట్టి మేము చెప్పినాము, ఇది తప్పేం లేదు అన్నాడు. అంటే ఒకవేళ హిందువులు లేకపోతే ముస్లింలకు ఆ విధంగా చెప్పవచ్చా? చెప్పడానికి వీల్లేదు. విద్యా వ్యవస్థల్లో మతపరమైనటువంటి బోధనలకు ఆస్కారం లేనే లేదు. అంటే ఆయన చెప్పినటువంటి మాటలలో కూడా 5-6 మాత్రమే హిందువులు ఉన్నారు,
కాబట్టి మిగతా మేము ఏమైనా చెప్పుకోవచ్చు అంటున్నారు. అంటే మీరు విద్యా బోధన చేస్తున్నారా, మత బోధన చేస్తున్నారా? ఈ విషయం పైన క్లారిటీ ఆయన చెప్పగానే చెప్పేసింది అనమాట. మేము ఈ యొక్క విద్యాలయాలను మొత్తం కూడా ఇస్లామీకరణ చేస్తా ఉన్నాము, జిహాదీకరణ చేస్తా ఉన్నాము, హిందుత్వానికి విరుద్ధంగా హిందూ ద్వేషాన్ని నింపుతున్నాం అనేటటువంటి ఒక సంకేతాన్ని ఆ టీచర్ కాదు, ఆ మేనేజ్మెంటే చేస్తా ఉన్నారు. ఇది ఒక్క దగ్గర బయటపడలేదు, అన్ని స్కూళ్ళల్లో. మనం ఆర్మూర్లో చూసినాం కదా, ఆర్మూర్లో ఉర్దూ బోధించడం, మెల్లమెల్లగా ఉర్దూ అలవాటు చేయడము, పండుగల రూపంలో టోపీలు పెట్టడము, బక్రీద్ రూపంలో మేకను ఏ విధంగా కోయాలి, అదే విధంగా రకరకాలుగా ఒక్కొక్కటి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను పసితనంలోనే, ఆ బాల్యంలోనే వాళ్ళకు రుచి చూపేటటువంటి ఒక మత విద్వేషము, హిందూ ద్వేషము, మత మార్పిడి ప్రక్రియ విద్యాలయాలలో పథకం ప్రకారమే ప్రారంభమైంది. కాబట్టి దీనిని మాత్రమే ఆపాదించకుండా దానిపైన మొత్తం యంత్రాంగమే పనిచేస్తా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. అకాడమిక్ సిలబస్ అనేది స్కూల్స్కి ఉంటుంది, ఆ సిలబస్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా అందరూ ఆ సిలబస్సే చదువుతారు. దానికి తగ్గట్టుగానే ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే ఫలితాలు అవన్నీ ఉంటాయి. అంటే ఒక విద్యా వ్యవస్థలో ఒక కరికులం అనేది ఉంటుంది. కరికులంను దాటి డైరీలో ఇటువంటి అంశాలను మెన్షన్ చేయటం, అది ఏ మతమైనా కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకంగా విద్యార్థులకు ఏదైతే నేర్పించాల్సిందో నేర్పించాల్సిన దానికన్నా ఆ అసలు అంశాలను పక్కన పెట్టి పక్కదో పట్టిస్తున్నట్టు అనిపించట్లేదా? ఎందుకు ఈ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఇటువంటి అంశాలపై సీరియస్ గా? ఇది జిహాదీ ప్రక్రియలో భాగము. మొత్తం ఇస్లామీకరణ చేస్తామనేటువంటి ఒక కుట్ర ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఈ విధంగా బాల్యం నుంచే బీజాలు వేసినటువంటి ఒక చర్య ఇది. కాబట్టి విద్యా వ్యవస్థలో మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ అని చెప్పేసి వాళ్ళ పిల్లలను ఉజ్వలమైన భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి మా వాడు రకరకాల రాబోయేటటువంటి యుగంలో, రాబోయేటువంటి తరంలో అద్భుతమైనటువంటి చదువు చదివి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని చెప్పేసినటువంటి ఒక సంకల్పంతో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చదివిస్తారు. అదే విధంగా ఆ యొక్క ప్రభుత్వాలు కూడా కరికులము, యొక్క బోధనా తరగతులు, బోధనా సిబ్బంది పాఠ్యాంశాలు రూపొందిస్తారు. కానీ అవన్నీ కూడా పక్కకు నెట్టేసి కేవలం ఇస్లామీకరణ, ఈ యొక్క జిహాదీకరణ, ఈ యొక్క హిందూ ద్వేషము ఏదైతే ఉన్నదో దాన్ని ఎజెండాగా చేసుకొని బోధించడం అనేది జరుగుతా ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు తప్పు పట్టాలి. విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేవలము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నారు మాత్రమే కాదు, ఈ రోజు చూడండి మీరు, ఒక విశ్వ హిందూ పరిషత్, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పందిస్తా ఉన్నది. మరి ఈ యొక్క విద్యాలయాలలో విద్వేషాలు నింపేటటువంటి మతపరమైన బోధనలు చేస్తా ఉంటే మిగతా పార్టీలు ఎందుకోసం ఖండించడం లేదు? అంటే ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎందుకోసం మద్దతు ఇస్తా ఉన్నారు? మీరు రాజకీయాలు ఎక్కడైనా చేయొచ్చు కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు, అందులోనూ వాళ్ళ పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలు ఏంటి? అవసరం లేదు. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. స్పందించి మహేష్ గారు, గతంలో మీరు స్టూడెంట్ యాక్టివిస్ట్ గా పనిచేసిన సందర్భంలో ఇట్లాంటి విషయాలు తెరపైకి వచ్చినప్పుడు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపైన ఏమైనా మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఇష్టం లేని పనులు చేపించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటది. అందుకే ఒక కొటేషన్ చెప్పడం, ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది, మొయినాబాద్ ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ స్కూల్ నుంచే వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. నేనేమంటున్నా, ఈరోజు స్కూల్స్ లోపల ఈ ఇంతకు బాలస్వామి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ పిల్లలకే కాకుండా హిందూ పిల్లలకి కూడా ఆ క్రిస్మస్ తాత వేషం వేసుకొని రావాలి అని చెప్పేసి క్రిస్మస్ తాత వేషం వేసుకొని రైట్. మహేష్ గారు, మీ దగ్గర సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మరలా వస్తాను. మహేష్ గారు, హిందూ పండుగలకు మహేష్ గారు ప్లీజ్ హోల్డ్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. బాలగారు, రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సో మహేష్ గారు చెప్తున్నట్టుగా అండ్ పవన్ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎవరైనా సరే బంగారు బాటలు వేయాలి. ఆ తల్లిదండ్రులు కూడా ఎన్నో కలలు కని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అక్కడ ఫీజులు పే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తేనేమో ఈ విధమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేసే అంశాలు ఇవన్నీ కూడా అసలు విషయం పక్కదారి పట్టించి
వాళ్ళను ఒక మతం వైపు తిప్పే చర్యలను ఎవరు కూడా సమర్థించరు. ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే వీటిని నియంత్రించవచ్చు అంటారు? ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి విద్యా వ్యవస్థపై స్వయం ప్రతిపత్తిగా అధికారులను నియమించి ఈ విధంగా మతానికి సంబంధించి ఒక ఆచార వ్యవహారాలను బలవంతంగా రుద్దేటటువంటి అంశం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కాశ్మీర్ లో ఒకప్పుడు ఈ యొక్క విధానాలు ఉంటుండే, కేవలము ఈ యొక్క మదర్సాలలో హిందూ ద్వేషాన్ని నింపడము, లేకపోతే నమాజ్ చదివించడము, ముస్లిం గురించి చెప్పడం మాత్రమే ఉంటుండే. ఈరోజు అది పోయింది. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వము అమల్లో ఉంటుందో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ముస్లింలు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక సంకల్పంతో వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ విధమైనటువంటి విపరీత ధోరణులు, అంటే కరికులానికి ఆపోజిట్ గా విద్యా వ్యవస్థలో ఈ యొక్క విషపు బీజాలు నాటేటటువంటి ఒక కుట్ర జరుగుతా ఉన్నది. దీనిని మన యొక్క ముఖ్యమంత్రి, మన యొక్క విద్యాశాఖ మంత్రి స్పందించి ఇమ్మీడియట్లీ ఆ యొక్క అటువంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే ఇంకోసారి ఇంకో పాఠశాల ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు, మత బోధనలకు ఆస్కారం లేకుండా చర్యలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఆ విధమైనటువంటి చర్యలు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఈరోజు చూస్తా ఉన్నాం, మనం అరుస్తా ఉన్నాము. ఇది ఒక మదర్సాలలో ఎక్కడైతే వాళ్ళ కేవలము మత బోధనలు చేసినటువంటి ఒక ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడ చేయాల్సిన పనిని మొత్తము మెల్లమెల్లగా విషాన్ని నింపి ఇంజెక్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఇస్లామీకరణ, ఈ యొక్క ముస్లిం బోధన ఏదైతే ఉన్నదో దీన్ని రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మూలాలను కత్తిరించే పని ఈ యొక్క విద్యా వ్యవస్థలో తీసుకురావాలి. ప్రభుత్వం ఒకవైపు రకరకాల రీసెర్చ్ పేరుతో రకరకాల కొత్త పద్ధతుల ప్రకారము విద్యార్థులను తీర్చిదిద్ది ప్రపంచ దేశాలకు ఒక జ్ఞాన భాండారాన్ని అందించాలి, విజ్ఞానాన్ని పెంపొందించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటే ఈ రోజు ఈ విధమైనటువంటి కొన్ని శక్తులు కార్పొరేట్ కాలేజీలు నిర్మాణం చేసుకొని ఈ యొక్క విషపూరితమైనటువంటి మత బోధన చేసేటటువంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది ఈ దేశానికే వెన్నుపోటు పొడిచేటువంటి కుట్ర. కాబట్టి ఇది కేవలము మత బోధన అంటే ఒక భారతీయ జనతా పార్టీ, ఒక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విమర్శించేటువంటి ఒక కార్యక్రమం కానే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణించేటువంటి ఒక మత బోధన జరుగుతా ఉన్నది. ఈ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క హితబోధ జరుగుతా ఉన్నది, ఈ మత బోధ జరుగుతా ఉన్నది. కాబట్టి దీనిపైన మూలాలు వ్యతిరేకించి మొత్తం కూడా తీసి ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు వస్తున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలకు కావచ్చు, లేకపోతే బతుకమ్మ ఉత్సవాలకు కావచ్చు, బోనాల ఉత్సవాలకు కావచ్చు, ఆంక్షలు విధించి వాళ్ళ యొక్క బక్రీద్ సందర్భంగా లేకపోతే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా వేషధారణ చేసి రకరకాలుగా ఈరోజు ప్రోత్సహించేటటువంటి మత పద్ధతులు కొనసాగుతా ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలను, అన్ని విశ్వాసాలను గౌరవించాల్సినటువంటి పాలకులు కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ హిందుత్వంపై రకరకాలుగా అన్ని విధాలుగా ద్వేషాన్ని నింపేటటువంటి శక్తులకు మద్దతు ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, అదేవిధంగా మహేష్ నామాని గారు అండ్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. స్కూల్లో మతపరమైన బోధనలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే స్కూల్లో జరిగిన అంశం ఏదైతే ఉందో ఓ రకంగా అందరినీ ఒక విస్మయానికి గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి విద్యాశాఖ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? సో మద్రసాలలో ఇటువంటివి బోధన చేసుకుంటే ఎవరు ఏమీ మాట్లాడరు. కానీ సో సెక్యులర్కి సంబంధించి అందరూ, అంటే అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు ఉండే స్కూళ్ళలో డైరీల్లో ఇటువంటి అంశాలు మెన్షన్ చేయటం తల్లిదండ్రులతో పాటు పిల్లలపైన కూడా రకరకాల ఒత్తిళ్లు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి స్కూల్ యాజమాన్యం ఆ ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, విద్యాశాఖ ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. చూద్దాం రాబోయే రోజుల్లో విద్యాశాఖ ఇటువంటి అంశాలకు సంబంధించి ఏ విధమైన